తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఒక అపరిచితుడితోటి నేను డేటింగ్ చేశాను, ట్రావెలింగ్ చేశాను, రిలేషన్షిప్ లోకి వెళ్ళాను అంటూ అనుపమ పరమేశ్వరన్ ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే వెనకాల ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా వీళ్ళిద్దరు కలవాలి అనుకున్నటువంటి ఎంతో మంది అభిమానులు. సో త్రివిక్రమ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక సైకోతో పోల్చింది అనుపమ. ఎస్, ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ మూవీ ప్రమోషన్స్లో ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఒక క్లిప్ అయితే వైరల్ అయ్యింది. నా లైఫ్ గురించి మీకేం తెలుసు అండ్ నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు, ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అంటూ ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా. సో ఒక చిన్న క్లిప్. సో దాని గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు ఎట్టకేలకు నిజాన్ని మొత్తం బయట పెట్టేసింది. పేరెత్తలేదు కానీ తను అన్న అపరిచితుడు అనే పదాన్ని సో దీన్ని బేస్ చేసుకుని ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో మీ లైఫ్లో ఎవరైనా సరే ప్రేమించే వాళ్ళు ఉంటే ఒకసారేమో నిన్ను ఎవరైనా ఏదన్నా మాట అంటే అసలు వాళ్ళని ఇంకా చంపేస్తాడేమో అన్నంత కోపంతో ఉంటాడు. ఇంకొకసారేమో అసలు నిన్ను ఒకళ్ళు ద్వేషిస్తున్నారు, నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను బాధ పెడుతున్నా నాకు పట్టదన్నట్టు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి వ్యక్తి తర్వాత మళ్ళీ మార్నింగే వచ్చి నన్ను క్షమించి పుచ్చుతుంది బంగారు కొండ, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ కాళ్ళ ఏళ్ళ మరీ మొక్కుతాడు. అంటే నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అంటే నా జీవితంలో మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకసారేమో రోమియో లాగా, ఇంకొకసారేమో అపరిచితులాగా, ఇలా ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్ని బేస్ చేసుకుని నటించేటువంటి ఒక వ్యక్తితోటి జీవితాన్ని ఎలా పంచుకోవాలి అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది అనుపమ. అండ్ ఇంకొకటి కూడా అంది, మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అంటే ఇక్కడ త్రివిక్రమని మీరు ఎలా అక్కడ పేరు మెన్షన్ చేయలేదు కదా అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అర్థమయ్యే విధంగా చెప్పాలంటే లైఫ్ లో ఒక అపరిచితుడు అంది. ఈ అపరిచితుడు మూవీ ఎవరిదో మీ అందరికి తెలుసు అనుకుంటా, ధ్రువ్ అండ్ విక్రమ్ సార్ మూవీయే అపరిచితుడు. తండ్రి మూవీ తోటి పోల్చడం తోటి అందరికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బేసికలీ అందరికి 99.9% వరకు కూడా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్టు. ఆ మధ్య ఒక కిస్ ఫోటో కూడా బయటకు వచ్చింది, అది కూడా మీరు చూసారు. సో ఇవన్నీ బేస్ చేసుకుని తానే అండ్ ఇంకొకటి నాకు 3 నెలల ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఫాస్ట్ గా అయిపోవాలి అని అన్నారు. దాన్ని ఆపుకున్నా కాబట్టే ఈ రోజు పెళ్లి వరకు వెళ్ళి విడాకులు తీసుకోకుండా అయింది. లేదంటే ఇలాంటి మనిషితోటి గనక నేను లైఫ్ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళయి విడాకులు తీసుకున్నాను. ఆ 2 ఏళ్ల లవ్ ఏదైతే ఉందో నా జీవితంలో ది మోస్ట్ వరస్ట్ థింగ్ అన్నట్టు మాట్లాడింది. అండ్ దాన్ని నేను ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అసలు ఈ ప్రేమ గురించి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని చూస్ చేసుకున్నాను అంటూ ప్రతిరోజు బాధపడింది రోజు లేదు. అండ్ ఒక పోస్ట్ అయితే వైరల్ అయింది, దాని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకరి జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం మంచిదే కానీ అన్ని విషయాల్లో అథారిటీ చూపించే వాళ్ళతోటి మనం మూవ్ ఆన్ అవ్వలేము అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, సో కొన్ని సందర్భాల్లో నన్ను మూవీస్ కూడా మానేయి అని ప్రెజర్ పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళతోటి లైఫ్ని ఎలా షేర్ చేసుకోవాలి? ఒక్కసారి బాగుంటాడు, ఒకసారి చిన్న పిల్లలాగా ఏడుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ వెంటనే నువ్వా, నిన్ను అసలు ప్రేమించానా అనేలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళతోటి మనం లైఫ్లో సర్వే అవ్వలేము. అలాంటి ఓ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తితోటి నేను రిలేషన్లో ఉన్నాను, అది కూడా 2 ఏళ్ళుగా ఉన్నటువంటి ఏదైతే ఇట్లా బంధించిన పంజరంలో చిలక ఎంత ఉక్కిరి బిక్కిరి ఆడుతుంది, అలాంటి బంధించినటువంటి పంజరం నుంచి ఒక్కసారి బయటికి వచ్చి ఏదైతే బ్రేకప్ చెప్పుకుని వచ్చానో అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే డ్రాగన్ మూవీ ప్రమోషన్స్ లో కూడా నేను పాల్గొనలేదు అంటూ కూడా ఆ సందర్భంగా అండ్ అనుపమ గారు చెప్పుకొచ్చారు. బేసికలీ ఇప్పుడున్నటువంటి రిలేషన్షిప్స్ లో ఇవన్నీ కూడా కామన్ అనుకునడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు ఇష్టంగా అంటే యాక్సెప్ట్ చేయకుండా ఈ అభిప్రాయాలకి విభిన్నంగా మాట్లాడేటువంటి వ్యక్తులతో ట్రావెల్ చేయడం అనేది సో అంత సరైన భావన కాదు అంటూ కూడా ఆవిడ అభిప్రాయ రూపంలో చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ అపరిచితులు లాంటి ఉన్నటువంటి వ్యక్తులతోటి మనం ట్రావెల్ చేయొద్దు.
అప్పుడే నువ్వంటే ఎంతో ఇష్టం అంటాడు. కట్ చేస్తే మళ్ళీ సెకండ్స్ గ్యాప్ కూడా ఉండదు, ఓ నిమిషాల గ్యాప్స్ లోనే నువ్వంటే నేనంటే అసలు ఇంత అసహ్యం ఉందా, అంటే నా గురించి నెగిటివ్ గా మాట్లాడేంత అసహ్యం ఉందా అనే విధంగా బిహేవ్ చేస్తాడు. మళ్ళీ రేపటికి చిన్న పిల్లలాగా వచ్చి ఏడుస్తాడు. అది నమ్మేసి ఇదే 2 ఏళ్ళుగా నా జీవితంలో సాగుతున్నటువంటి రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ ని బ్రేకప్ చెప్పుకుని వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి. సో అది సాధారణంగా అందరి నార్మల్ జీవితాల్లో అవుతాయి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఒక సెలబ్రిటీ జీవితంలో కూడా అవుతుంది. సెలబ్రిటీస్ కూడా ఇదే విధంగా ఉంటారు, బట్ వాళ్ళు మనకి సెలబ్రిటీస్ గా కనిపిస్తారు అని ఈ 2 జంటలను చూస్తే తెలుస్తుంది. కానీ త్రివిక్రమ్ ని ఒక సైకోతో పోల్చింది అని అంటే, ఈ ఆడపిల్ల కూడా తన భావాలని ఇంత ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడలేదు, కానీ మాట్లాడింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంటుంది. మనం ఎప్పుడు వాడుకున్నటువంటి సాగుతే నొప్పి లేకుండా పోగరాదు అని ఎవరు కూడా ఒక వ్యక్తిని అంత దారుణంగా బ్లేమ్ చేసి వెళ్ళాలి అనుకోరు. కానీ పేరు చెప్పకపోయినా ఇక్కడ చెప్పకనే చెప్పింది అపరిచితుడు అని. సో మరి వీళ్ళిద్దరి యొక్క జంటలో చాలా మంది కలిస్తే బాగుంది అనుకున్నారు, ఇంకొంతమంది ఇలాంటి సైకోపాత్ తోటి ఉండడం కంటే విడిపోవడమే మంచిది అనుకున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. చెప్పింది నిజమే అంటారా?